ఇప్పుడు మిమ్మల్ని కూర్చోబెట్టే ముందు ఒక చిన్న తమాషా. ఏదన్నా మీరు ఏం చెప్తే అది చేయాలి కదా ఇక్కడ. సుబ్బారావు గారు పుస్తకం పంపించండి. ఇదేంటో తెలుసా బాలకృష్ణ రాసిన గీతా బోధన. ఇప్పుడు నాయకుడిగా మీరు ప్రమాణం చేయడం అలవాటు కాబట్టి సో ముందుగా మీ చేత నేను ప్రమాణం చేయిస్తాను. మీ మీద పెట్టి నా మీద చంద్రబాబు నాయుడు అని నేను, చంద్రబాబు నాయుడు అని నేను, నాకు చెల్లించిన బాలకృష్ణ మీద ప్రేమతో బాలకృష్ణ మీద ప్రేమతో గౌరవంతో మర్యాదతో ఈగో లేకుండా అస్సలు ఆలోచించకుండా ఏది అడిగితే దానికి నవ్వుతూ సమాధానం చెప్తానని సమయస్ఫూర్తిగా. అమ్మో ఇది మాయా. మీ చమత్కారం మీది, మా సమయస్ఫూర్తి మాది. ఓకే. మా బాలయ్య చిరునవ్వు మీద ప్రమాణం చేస్తున్నాను. మా బాలయ్య చిరునవ్వు పైన ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ మా. అగ్రీ. ఇప్పుడు ఎన్నో మాట్లాడుకోవాలి. మీరు మాకు ఆదర్శం. నాకు లాస్ట్ టైం వచ్చారు, ఇప్పుడు ఈసారి కీర్తి కిరీటంతో వచ్చారు. ఇప్పుడు ఇంతలోనే ఎంత మార్పు, ఎలా అనిపిస్తుంది మీకు? జీవితంలో చాలా సంక్షోభాలు చూశాను. ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా మార్చుకుంటూ మళ్ళీ సమాజం కోసం పనిచేసుకుంటూ వచ్చాను. లాస్ట్ టైం ఇక్కడికి వచ్చాను, అపోజిషన్లో ఉన్నాను. ఆ తర్వాత ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఈ మధ్యకాలంలో చాలా పరిణామాలు కూడా జరిగాయి. మళ్ళీ ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబెట్టాలనే ధ్యేయంతో ముందుకు పోయి గెలిచిన తర్వాత ఇక్కడికి మీ దగ్గరికి వచ్చాను. ఇది చాలా, మీరెట్టయితే అన్స్టాపబుల్గా ఉన్నారో మేము రాజకీయాల్లో కూడా అన్స్టాపబుల్గా ఉన్నాం.